ఇక మరొక వార్తను చూసుకోవచ్చు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి వార్త. ఇక మీ టికెట్ మాకొద్దు, మల్కాజ్గిరి నుంచి మా కుమారుడు పోటీ చేయడు, కేటీఆర్ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి కూల్చివేతలు ఆపాలనే వేం నరేందర్ రెడ్డిని కలిసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు క్లారిటీ ఇచ్చినటువంటి చామకూర అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. ఇక మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. తన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి నిన్న ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. పత్రికల్లో కథనాలు కూడా వచ్చినాయి. అయితే దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే కేటీఆర్కు కలిసి అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నటువంటి దానిపైన కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇక దీంతో ఇవాళ ఉదయం కుమారుడు భద్రారెడ్డితో కలిసి కేసీఆర్ నివాసానికి వెళ్లిన మల్లారెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. భద్రారెడ్డి మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీగా అభ్యర్థిగా బరిలోకి ఉంటారని పలుమార్లు చెప్పిన మల్లారెడ్డి ఈ భేటీలో మాట మార్చినట్టు తెలుస్తుంది. తన కుమారుడు పోటీలో ఉండబోరని, తమకు టికెట్ వద్దని చెప్పినట్టు తెలుస్తుంది. తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీల్లో ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలను ఆపించాలని కోరేందుకు తాము వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు కేటీఆర్కు క్లారిటీ ఇచ్చారని సమాచారం. తనకు పార్టీలు మారే అవసరం లేదని మల్లారెడ్డి కేటీఆర్తో చెప్పినట్టు తెలుస్తుంది. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కేటీఆర్కు వివరణ ఇచ్చినట్లు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే గతంలో మల్లారెడ్డి దీనిపైనే ఏదైతే రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నా కుమారుని కూడా భద్రారెడ్డికి నేను మళ్ళీ ఎంపీ టికెట్ తీసుకొచ్చుకుంటాను, ఎంపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అక్కడ కేటీఆర్ను కానీ కేసీఆర్ను కానీ కోరినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు లాస్ట్ చివరి నిమిషంలో ఇక్కడ నిలబడాలని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అంటా ఉన్నా కానీ ఆయన ససమేర మాకు వద్దు, అసలు మీ దండం పెడతాను, మాకు సంబంధించినటువంటి మాకు టికెట్లు వద్దు, ఏమొద్దు అని చెప్పేసి వేడుకునేటువంటి కాడికి వచ్చింది. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పటికే భూ కబ్జా ఆరోపణలు వాళ్ళపైన ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీకి ఉంది మల్కాజ్గిరిలో. కాబట్టి ఒకవేళ కనుక టికెట్ ఇచ్చినా కానీ గెలవరు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోతాం, మరొక పక్కన ఇంకా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో అన్నటువంటి ఒక దాంతో ఆయన వెనుకకు తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం పైన కూడా మీ అల్లుని తీసుకొని పోయి ఏదో కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు వెళ్తా ఉన్నావు, వేం నరేందర్ రెడ్డితో నువ్వు ఎందుకు కలిసినావు అన్నటువంటి దానిపైన కూడా కేటీఆర్ ఆరాధించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు కలిసినట్టు అంటే అక్కడ ఉన్నటువంటి కూల్చివేతలను ఆపేయాలని చెప్పేసి మాత్రమే నేను ఆయన కలవడం జరిగింది తప్పించి పార్టీ మారాలన్నటువంటి ఉద్దేశం నాకు లేదు అన్నది ఆయన అయితే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే మరి ఇక్కడ మల్లారెడ్డి చిట్ట చివరి నిమిషంలో ఏం చేస్తాడో లేదో అది చూడాల్సినటువంటి పరిస్థితి.